Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. And before getting into the video, please like cheyandi and also subscribe to my channel Simply Manjula. Thank you. And please, I need your support. Let's get into the video. Day 65 promo 2 రిలీజ్ అయింది కొద్దిసేపటి క్రితం. దానిలో టఫ్ టాస్క్ లైక్ సీరియస్ అండ్ మోర్ లైక్ హార్డ్ టాస్క్లు ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అని అనిపిస్తుంది. అండ్ ఇందులోంచి కమాండర్స్ తో ఆల్రెడీ మనం ప్రోమో 1 లో చూసాం. కమాండర్స్ అండ్ యూనో లైక్ ప్రజలు పబ్లిక్ గా డివైడ్ అయిపోతారు. అందులోంచి నలుగురు కమాండర్స్, నలుగురు ప్రజలు అండ్ వాళ్ళ మధ్యలో టాస్క్ జరగబోతున్నాయి. బిఫోర్ దట్ కమాండర్స్ లో వాళ్ళ నలుగురిలో ఆడి అందులో ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి ప్రజలతోటి పోటీ పడతారని బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అండ్ దాని పేరు విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్ అని ఆ గేమ్. అందులో భాగంగా బాస్కెట్స్ ని వెనక్కి వేసుకొని అందులో బాల్స్ పడనీయకుండా చూసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ బాస్కెట్ ని సేవ్ చేసుకోవాలి. ఆపోజిట్ కంటెస్టెంట్స్ బాస్కెట్ వేయటానికి ట్రై చేస్తుంటారు. సంజన, తనూజ, నిఖిల్ అండ్ డీమన్ కమాండర్స్ కాబట్టి వాళ్ళు ఆటలో ఆడుతా ఉంటారు. అండ్ స్క్వేర్ బాక్స్ లో ఉండి అందులోంచి బయటకు రాకుండా ఆడాలి. అందులోంచి 2 times నిఖిల్ బయటకు వస్తాడని, 2 times డీమన్ బయటకు వస్తాడని, వాళ్ళని ఎలిమినేట్ చేయాలని. అండ్ సంజనకి రీతుకి మంచి ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. అండ్ బట్ రీతు నలుగురిని ఆడనిస్తుంది, డెమన్ ని ఆడనిస్తుంది, నిఖిల్ ని ఆడనిస్తుంది. సో దానికి రీజన్ గా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో మనం ఫుల్ లైక్ ఎపిసోడ్ లో చూడాల్సిందే. బట్ బిఫోర్ దట్ సంజనాకి రీతుకి జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో కొన్ని పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. యూ హ్యావ్ టు రిమూవ్ హిమ్ అంటుంది, అంటే సంజన రిమూవ్ చేయాలి అని అడుగుతుంది. బట్ ఎందుకు రిమూవ్ చేయాలి, నాకు తెలుసు సంచాలకుగా నేనేం చేస్తున్నా నాకు తెలుసు, మీ ఆట మీరు ఆడండి. అండ్ మీరు గేమ్స్ ఆడట్లేదు, మీరు ముచ్చట్లు పెడుతున్నారంటే అది నా స్ట్రాటజీ, నా ఆట నాకు తెలుసు. అండ్ అసలు మీరెవరు నన్ను నా ఆటని పాయింట్అవుట్ చేయడానికి? ఆఫ్టర్ ఆల్ మీరెవరు అంటే, ఆఫ్టర్ ఆల్ కాదు, నేను ఒక సంచాలక్ అన్న డిస్కషన్ ఎండ్ అయిపోతుంది. అసలు మీరు ఆట ఆడట్లేదు, ఆడితే కనుక మీ దాంట్లో 7 balls ఎలా పడతాయి? ఆడాను కాబట్టి 7 balls పడ్డాయి అంటది, ఆడలేదు కాబట్టి మీరు ప్రొటెక్ట్ చేసుకోలేదు కాబట్టి 7 balls పడ్డాయి అంటారు. అండ్ మీరు మీరు ఫౌల్ చేస్తున్నారు అంటే అలా నన్ను రాంగ్ గా ప్రొజెక్ట్ చేయొద్దని రీతు అంటుంది. బట్ ఆల్రెడీ ఇక్కడ మాత్రం ప్రొటెక్ట్ చేయాలనుకున్నది నాకు అర్థమైందంటే నిఖిల్ అనుకుంటా, డేమన్ ని కాదు. ఐ థింక్ రీతు. అందుకనే నాకు అందరితోటి బాండింగ్ ఉందో, రిలేషన్ ఉందో, లేకపోతే అందరూ నా వాళ్ళే అన్నట్టుగా మీరు చెప్తున్నారు అని. ఇక్కడ డీమన్ కి అయితే పాయింట్ వేరేగా ఉండేది, బట్ డీమన్ కాదు కాబట్టి ఇప్పుడు నిఖిల్ గురించి కాబట్టి. అండ్ తనుజానేమో నిఖిల్ గురించి అంటుంది, డీమన్ తీసేయలేదు, డీమన్ కూడా చేశారు 2 falls, మరి నిఖిల్ ఎందుకు? వీళ్ళిద్దరు పెయిరప్ అయి ఆడుతున్నారా లేకపోతే విడివిడిగా ఆడుతున్నారు తెలియదు, అంటే ఎవరి ఇండివిజువల్ గా ఆడుతున్నారా, బట్ పెయిరప్ అయి టీమ్ 2 members గా ఆడుతున్నారో మనం చూడాలి. అండ్ ఎనీవే ఆర్గ్యుమెంట్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ఐ థింక్ సంజన హ్యాస్ ఎ పాయింట్ డెఫినెట్లీ, బికాస్ సంజన చాలా స్ట్రెస్ లో ఉంది. 1 thing is నామినేషన్స్ అండ్ వీకెండ్ లో ఆడియన్స్ ప్రకారం తను ఆల్మోస్ట్ బాటమ్ లో ఉంది, 10th place లోనే ఉంది. సో తనకి ఆ ఎఫెక్ట్ చాలా ఉంది, తను ఆ ప్రెషర్ లో ఉంది. తను కేవలం టాప్ 5 లో ఉండాలి, ఇట్స్ నాట్ కేవలం, బట్ తను కప్పు కోసమో టాప్ 3 కోసమో ఎగబడలేదు అండ్ డిమాండ్ చేయలేదు అండ్ ఆశపడలేదు. అట్లీస్ట్ టాప్ 5 లో ఉండాలనుకున్నది. అండ్ విచ్ ఈస్ ఫెయిర్, డెఫినెట్లీ షీఈ్ వర్త్ ఫర్ దిట్ అని అనిపించింది 3-4 weeks. బట్ ఆఫ్టర్ దట్ తనకంత స్కోప్ రాలేదు. బెడ్ టాస్క్ లో తన టీమ్ గా ఆడలేదు కాబట్టి తను తోసేశారు, ఫస్ట్ లోనే తను వెళ్ళిపోయింది. అండ్ అక్కడ ఏదో బెలూన్ టాస్క్ ఆడితే ఆ బెలూన్ టాస్క్ లో కూడా వాళ్ళు ఫెయిర్ గా ఉన్నా కానీ అవతల వాళ్ళు లేనందుకు కంప్లీట్ గా టాస్క్ ని నలిఫై చేశారు. అండ్ వాటర్ టాస్క్, పూల్లో వాటర్ టాస్క్ కూడా తను ఎక్కువ సపోర్ట్ చేసిన ఇది అనిపించలేదు. సో ఐ థింక్ సో ఫార్ సంజన చాలా ఇండివిజువల్ గానే ఎక్కడ టీమ్ అయ్యినప్పుడు లేదు. లైక్ ఇమాన్యుల్ తో ఉండుండొచ్చు, బట్ టాస్క్ లో వచ్చినప్పుడు ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు ఆడుతున్నారు. సపోర్టింగ్ టాస్క్ లో వాళ్ళు ఆడితే, టీమ్ గా ఆడితే దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ సంజనానే గెలిపించాలని, ఇమాన్యుల్ ఆడలేదు, ఇమాన్యుల్ గెలిపించాలని తను అవుట్ అయిపోయినాక తను అనుకుంది. తను గేమ్ లో ఉన్నంత వరకు మాత్రం తన గురించి తను ఆలోచింది, దట్స్ ఫర్ షూర్. అండ్ సంజన ఈజ్ ఆల్మోస్ట్ లైక్ చాలా ఇదిలో ఉంది. ఈ వీక్ నేను చాలా బాగా ఆడతాను గేమ్స్ అని కూడా నాగ్ సార్తో చెప్పింది. సో సంజనకి ఛాన్స్ రావాలి అండ్ సంజన షుడ్ ప్లే వెల్ అని నేను
హోప్ చేస్తున్నాను. బికాస్ ఫస్ట్ నుంచి ఉంది. అండ్ ఆల్సో తన తన గేమ్ తనొక ఓన్ క్రియేట్ చేసుకుంటుంది. తన టాస్క్ లేకపోయినా తన విజిబిలిటీ పెట్టుకుంటుంది. డెఫినెట్లీ తను అక్కడ ఏం చేయలేకపోయినా ఏదో ఒక చిన్న ఇది చేసి తను ఉన్నారు అని గుర్తింపు అయితే తెచ్చుకుంటుంది. డెఫినెట్లీ తన ప్రజెన్స్ మనకైతే కనిపిస్తుంది ప్రతి చోట, ప్రతి యాక్ట్ లో, ప్రతి టాస్క్ లో ఆర్ ప్రతి సీన్ లో తనైతే కనిపిస్తుంది. అండ్ మేబీ రీతు కూడా ఫెయిర్ గానే ఉండి ఉండొచ్చు. ఫుల్ ఎపిసోడ్ చూస్తే గానీ మనకు అర్థం కాదు. మీరేమనుకుంటున్నారు? రీతు ఫౌల్ సంచాలక్ గా ఫౌల్ డెసిషన్ చెప్పిందా, ఆర్ఎల్ సంజన ఓవర్ రియాక్ట్ అవుతుందా, ఆర్ సంజన ఈజ్ ఇన్ స్ట్రెస్? స్ట్రెస్ డెఫినెట్లీ ఉంది, బట్ హూ ఈస్ కరెక్ట్, రీతు ఆర్ సంజన? అండ్ ఎవరికి ఇమ్యూనిటీ వస్తుంది? ఈ నలుగురిలో కెప్టెన్సీ, లైక్ నాట్ కెప్టెన్సీ, ఆల్రెడీ ఇంకా కెప్టెన్సీ మూడ్ లోనే ఉన్నాం అనమాట. లాస్ట్ వీక్ జరిగిన తనూజ ఇమాన్యుయల్ అది ఇంకా మైండ్ లోంచి పోలేదు. ఎనీవే, సో ఈ నలుగురిలో ఎవరు విలేజర్స్ ఆర్ పబ్లిక్ తో పోటీ పడే వాళ్ళు ఎవరు ఈ కమాండర్స్ లోంచి? తనూజ, సంజన, డీమన్ అండ్ ఆల్సో నిఖిల్, ఈ నలుగురిలోంచి ఎవరు ప్రజలతో? ఐ థింక్ నాకు సంజన అని నాకు చాలా అనిపిస్తుంది. సంజన టాస్క్ లో మనకి ఇంతవరకు ఆ స్ట్రెంగ్త్ సంజన చూపించలేదు. ఆ సంజన 100% ఇచ్చిందా, లేకపోతే షీ స్టిల్ కెన్ పుట్ మోర్ ఎఫర్ట్సా, ఆర్ ఎల్స్ దట్స్ హర్ ఫుల్ ఆన్, ఐ మీన్స్ ఫుల్లెస్ట్ టాస్క్ లో ఆల్రెడీ ఆడేసిందా? ఇంకా అంతకంటే తను ఫిజికల్ గా ఆడే స్కోప్ లేదా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్ అండ్ ప్లీజ్ అగైన్ అండ్ అగైన్, ఐ థింక్ ప్రతి వీడియోలో నేను రిక్వెస్ట్ చేస్తాను, ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ ఐ రియల్లీ నీడ్ యువర్ సపోర్ట్. దిస్ ఈజ్ ఎ మోటివేషన్ ఫర్ మీ. ఇఫ్ యూ సబ్స్క్రైబ్, I will definitely try to do better. Thank you.